తలలు వంచండి. మనం ఈ శుక్రవారం రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగోనైనా ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. భూమాకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆస్వాదింపబడిన వారు మీకే నాయన తండ్రి. ఆస్వాదించిన దేవా మీకే స్తోత్రం నాయన. యెహోవా మమ్మును మా పిల్లలను వృద్ధి పొందించుచున్నందుకే మీకే మహిమ. నీ సేవకుల కుమారులను నిలిచియుందురు దేవా నీకే స్తుతి. నీ సేవకుల సంతతిని నీ సన్నిధిలో స్థిరపరిచినటువంటి మా దేవా నీకే స్తోత్రం. నీ యందు భయభక్తులు గలవారికి నీ కృప యుగయుగములు నిలిచిన దేవా నీకే మహిమ. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ యందు భయభక్తులు గలవారి ఎడల నీ కృప అంత అధికంగా ఉన్నదని సెలవిచ్చినటువంటి మా దేవ మీకే స్తుతి. తండ్రి కుమారుడి ఎట్లా జాలిపడినట్లు యెహోవా నీ యందు భయభక్తులు గలవారి ఎట్లా జాలిపడదు దేవా మీకే స్తుతి. నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చున్నావు దేవా మీకే స్తుతి. నీతిని బట్టి ఉత్తరమిచ్చున్నావు దేవా మీకే మహిమ. దేవా మీ కోపం నిమిషమాత్రముండును, మీ దయ ఆయుష్కాలం అంతయు నిలిచును మీకే మహిమ. దేవా నీవు ఎల్లప్పుడూ వాద్యమాడువాడవు కాదు నాయన, నీవు నిత్యము కోపించేవాడవు కాదు తండ్రి మీకే స్తుతి. నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును దేవా మీకే స్తోత్రం. మమ్మును మర్చిపోలేనటువంటి దేవా నీకే మహిమ. మమ్మును లేపి చక్కగా నిలబెట్టినటువంటి మా దేవ మీకే స్తుతి. మమ్మును నిలువగా నడువు చేసినటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఇంతకు ముందు వెళ్ళని త్రోవన మమ్మను సురక్షముగా దాటిపోయినట్లు చేయుచున్న మా దేవ నీకే మహిమ. నీ సన్నిధిని సంతోషముతో మమ్మను ఉల్లసింపజేయుచున్నావు దేవా మీకే స్తుతి. ఆనంద ప్రవాహములోనిది నీవు మమ్మను త్రాగించున్నావు దేవా మీకే స్తోత్రం. ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించున్నావు దేవా నీకే మహిమ. నా మొక్కుబడులను అంగీకరించినందుకే మీకే స్తోత్రం. నా ప్రార్థనలు తోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు మీకే మహిమ. కృపచేత నన్ను కలుసుకున్న దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి నాయన, మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి ఈ లోకమందు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుణ్ణి నాయన ఇగో తండ్రి ఈ భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించాల్సిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనం విడుదల చేసి తండ్రి నీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఇదిగో నాయన, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి గర్భాన్న పండిత మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన. ఇకనైనా మీకా గ్రంథము 7:19 మీరు సెలవిచ్చినట్లు ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధజలంలో నీవు పడవేతువని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపలన్నీ కడిగి పవిత్రపరచమని, ఇస్సోపుతో మా పాపలను పరిహరించమని, మా దోషం పోయినట్లు మమ్మల్ని బావుగా కడుగుమని మీ తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సహాయం చేయండి అయ్యా తండ్రి. మన ముఖ్యంగా తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో నాయన బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డ నీకు తండ్రి ఇక నేను ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి అనుదిన ఆహార విషయంలోనూ తండ్రి, వారి అనుదిన అవసర విషయంలోనూ తండ్రి క్రీస్తే ఐశ్వర్యం వారి యొక్క ప్రతి అవసరతలను తీర్చమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ దారెక్కల చాటున భద్రపరచండి నాయన. ఏ కుటుంబంలో అయితే నాయన ఏ కుటుంబంలో అయితే ఒక రక్షణకు వచ్చి ఇంకొకరు రక్షణకు రాలేనటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి కుటుంబాలన్నింటిలో కూడా తండ్రి నాయన కుటుంబంలో ఉన్నటువంటి అందరూ మారు మనసు పొంది తండ్రి కుటుంబంలో తండ్రి ప్రతి ఉదయ సాయంకాలం మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లు తండ్రి నాయన ప్రతి కుటుంబంలోనూ తండ్రి మీరే ఉండి నాయన కుటుంబంలో నాయన శాంతిని నాయన కుటుంబంలో నాయన ప్రార్థనా శక్తిని దయచేసి తండ్రి మేము ఎల్లప్పుడూ మా కుటుంబాలలో తండ్రి మేము ఉదయ సాయంకాలంలో మిమ్మల్ని స్తుతించు, మిమ్మల్ని గణపరచుచు తండ్రి మీరు మా యందు నాయన ఆనందపడే రీతిగా తండ్రి మా బ్రతుకులు ఉండినట్లు మా కుటుంబాలను అన్నింటినీ కూడా మీ సన్నిధిలో కట్టుకోవడానికి కావలసినటువంటి సహాయం దయచేయమని తండ్రి ఈ రాత్రికాల సమయంలో వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో తండ్రి ఏ బిడ్డ అయితే
ఇక సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయి తండ్రి నాయన మీకు దూరం అయిపోయి ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని, ఆ బిడ్డలందరినీ ఒక్కమారు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ చేయూతనిచ్చి బిడ్డలని లేవనెత్తమని అడుగుచున్నాం నాయన. నిజమే తండ్రి, లేఖనంలో నీవు సెలవిస్తున్నావు కదా తండ్రి నాయన. ఇదిగో నాయన, నీతిమంతుడు 7 మార్లు పడిను తిరిగి లేవలేక ఉండడని సెలవిస్తున్నావు కదా తండ్రి. మేమందరము నాయన అనేక విషయాలలో తప్పిపోయినటువంటి ప్రజలమే నాయన, అనేక విషయాలలో పడిపోయినటువంటి బిడ్డలమే తండ్రి. ఇదిగో నాయన, పడిపోయినటువంటి బిడ్డలను నాయన, తప్పిపోయినటువంటి బిడ్డలను అలనాడు నాయన ఇంకో చిన్న కుమారుడు ఏ విధంగా తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఎలా అయితే హక్కును చేర్చుకున్నాడో నాయన తండ్రి, అట్టి రీతిగా తండ్రి నీవు హక్కును చేర్చుకునే దేవుడు అని లేఖనంలో సెలవిస్తున్నావు కదా నాయన. నిజమే తండ్రి నాయన. అగనైనా ఆ చిన్న కుమారుడు తనకు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇదిగోనైనా పందులు తినేటువంటి తిండిని కూడా తండ్రి వారిని తినాలని ఆశపడినప్పుడు తండ్రి నా తండ్రి ఇంట అనేకులు పనివారికి కూడా పుష్కలముగా ఆహారము దొరుకుతున్నదే నాయన. ఆయన కుమారునైన నేను కూడా నాకు నాయన ఆయన యొద్ద పనివాడుగా నన్ను పెట్టుకోమని అడుగుదరని నాయన. వాడు తిరిగి వచ్చినప్పుడు ఏ విధముగా అయితే తండ్రి నీవు ఆయన హక్కును చేర్చుకొని నాయన బంగార నాయన ఉంగరము తొడిగి నాయన ప్రశస్తమైన వస్త్రము తొడగమని తండ్రి ఎంతగానో నాయన నీవు నాయన ఏర్పాటు చేసుకునే ప్రేమ తండ్రి నాయన తండ్రి. ఇదిగోనైనా అలాగనైనా తప్పిపోయినటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అట్టి రీతిగా నాయన బిడ్డలందరినీ నాయన మరలా తండ్రి మీ సన్నిధులు నాయన స్థిరపరచినట్టు నాయన సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా, ఎందరో పాపంలో నుండి నాయన సులువుగా చిక్కులు పెట్టే నేత్రాశలో కానీ సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం నుంచి గర్వం నుంచి బిడ్డలను విడుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా నాయన ఈ లోకాశల్లో పడిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, అనారోగ్యంలో ఎందరో బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన. ఇక నేను ఆ బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి ఆరోగ్యాలు దయచేయమని అడుగుచున్నాము నాయన. ఇక తండ్రి ఎందరో బిడ్డలు నాయన అప్పుల బాధల్లో ఉన్నారు నాయన. అనేక సమస్యలు ఉన్నటువంటి బిడ్డలు, అనేక శోధనలు ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, ఈ లోకాశల్లో ఉన్నటువంటి బిడ్డలు, సాతాను తంతలో ఉన్నటువంటి బిడ్డలు, బాధల్లో ఉన్నటువంటి బిడ్డలను నేను సాతాను బంధించిన కట్టలో ఉన్నటువంటి బిడ్డలను అందరినీ కూడా విడుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఎందరో మంది నాయన ధనాశలో పడి ఉన్నారు నాయన, అంధకార హృదయాలలో పడి ఉన్నారు నాయన, విగ్రహ ఆరాధనలో పడి ఉన్నారు నాయన, వ్యభిచార సంబంధమైన బంధకాలలో పడి ఉన్నారు నాయన. అనేక మంది నాయన ఈ లోక జైలులో మగ్గిపోచున్నారయ్యా. అక్రమ సంబంధాలలోను శరీర ఆశలలోను సాతాను ఉచ్చులను ఎందరో బిడ్డలు పడి ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో ఏ సమస్యలో ఉన్న బిడ్డలైనను తండ్రి మీ సన్నిధిలో ఒక మరి జ్ఞాపకం చేసుకుని క్రీస్తే సైశ్వర్యంత బిడ్డలందరికీ విడుదల దయచేసి తండ్రి నాయన మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి నాయన ఇగో నాయన మీ సన్నిధిలో నాయన మీ దయరెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త నాయన తండ్రి. ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో తండ్రి ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో ఒక్కమారు జ్ఞాపకం చేసుకుని బిడ్డలందరినీ విడుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగోనైనా తండ్రి మీ సన్నిధిలోనైనా ఏ సమస్యలు ఉన్నా బిడ్డలందరినీ కూడా విడుదల దయచేయండి అయ్యా. అయ్యా, మాలో విశ్వాసం అభివృద్ధి పరచండి అయ్యా. అయ్యా, మాలో విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా, మా విశ్వాసం ఆవగించంత లేదయ్యా. ఆవగించంత విశ్వాసం ఉన్నా సరే తండ్రి నాయన ఈ కంబల చెట్టు పడి నాయన సముద్రంలో నాటబడమంటే నాటపడుతుందని సెలవిస్తున్నావు కదా నాయన. అయ్యా, మాలో విశ్వాసం అభివృద్ధి పరచండి అయ్యా. ఇదిగో తండ్రి నాయన మీ ప్రియకుమారుడు రాకడ సమయం నాయన నేడో రేపో అన్న రీతిగా తండ్రి ఇదిగో నాయన అంచె దినాలలో చివరి గడిలో ఉన్నటువంటి మమ్మల్ని తండ్రి నాయన మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తపడేవారుగా తండ్రి నాయన మీ సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతుకున్నట్టు నాయన మా జీవితాలను కట్టుకున్నట్టుకు తండ్రి, మా జీవితాలు చక్కబెట్టుకున్నట్టుకు తండ్రి అట్టి కృపను అట్టి ధన్యతను దయచేయండి ఆయన. వాక్యమందు మమ్మల్ని స్థిరపరచండి అయ్యా. అయా నేను మేమందరము కూడా తండ్రి ఆయన మేమందరము మిమ్మల్ని తండ్రి పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ మిమ్మల్ని ప్రేమించినట్లుగా నాయన మొదటమైనటువంటి ప్రధానమైన ఆజ్ఞ మేము పాటించేవారుగా ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. నిండు వల్ల నీ పొరుగువారిని ప్రేమించమైనటువంటి 2వ ఆజ్ఞను, 2 ఆజ్ఞలు తండ్రి మేము పాటించిన ఎడల ధర్మశాస్త్రమును నాయన ప్రవక్తలకు ఇదే ఆధారమై ఉన్నదని సెలవిస్తున్నావు కదా తండ్రి నాయన. ఇగో తండ్రి మా హృదయము తండ్రి నిండి ఉన్న దాన్ని బట్టి
నోరు మాట్లాడినని సెలవిస్తున్నావు కదా నాయన. మా హృదయం నిండా వాక్యం నింపుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా వాటి ప్రకారం ప్రవర్తించడానికి కావలసినటువంటి నాయన మా జీవితాలు చక్కదిద్దుకోవడానికి కావలసినటువంటి మీ సన్నిధి, మీ కృప, కాపుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. గొప్ప రాజా, ఇదిగో తండ్రి ఆయన నీ కన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. నీ 2 కన్నులు కలిగి నరకంలో ప్రవేశించుట కంటే ఒంటి కన్ను కలవాడవే దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇగనైనా మా కన్ను కానీ నాయన, మా కాలు కానీ నాయన, మా చేయి కానీ తండ్రి, మా శరీరంలో మరి ఏ భాగమైనను తండ్రి ఇకనైనా మీతో నడవకుండా అభ్యంతర పరిచిన ఎడల నేను పెరికివేయడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి మాకు బలాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా మాకు శక్తిని ఇవ్వండి అయ్యా. అయ్యా మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. అయ్యా ప్రార్థన శక్తిని దయచండి అయ్యా. అయ్యా ప్రార్థన దుప్పటి మాకు దయచండి అయ్యా. అయ్యా చివరి దినాలలో ఉన్నామయ్యా. అయ్యా చివరి దినాలలో తండ్రి ఇగోనైనా మీ ప్రియకుమారుడు రాకడ దగ్గరగా ఉన్నదనైనా. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమై ఉన్నది. ఇదిగోనైనా మా ప్రభువు గడప వద్దే ఉన్నారని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి. నాయన ఈ చివరి దినాలలో నాయన ఇగోనైనా మీ కడబోర రోగించినట్లు నాయన మాకందరికీ కూడా తండ్రి జ్ఞాన హృదయము దాయిచ్చండి అయ్యా. అయ్యా ఈ చివరి దినాలలో మేమందరము కూడా తండ్రి ఇగోనైనా మీ యందు భయభక్తులు కలిగి తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని స్తుతించుటకు మాకు నేర్పించండి అయ్యా. అయ్యా మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతికి తండ్రి మీ ప్రియకుమారుల రాకడలో మీ సన్నిధికి వచ్చినట్లు ఈ పరలోకపు కనాన ప్రయాణములో తండ్రి అలనాడు నీ బిడ్డల్ని ఏ విధముగా అయితే తండ్రి పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా నువ్వు తోడు ఇంటి నడిపించావో అట్టి రీతిగా నాయన నీ బిడ్డలమైన మమ్మల్ని తండ్రి ఇదిగో నాయన ఈ పరలోకపు కనాన ప్రయాణములో మీ సన్నిధి తోడించమని, మీ కృప తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని నాయన వారి కుటుంబాలలో ఏ సమస్యలు ఉన్నా తండ్రి ఆ కుటుంబ సమస్యల నుంచి విడిపించండి అయినా, ఆ కుటుంబ బాధల నుంచి విడిపించండి అయ్యా. అయ్యా ఏ ఇబ్బందులున్నా ఇబ్బందుల నుంచి విడిపించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా ఇగో తండ్రి అవర్గడ్ ఛానల్ ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని, ప్రార్థన విడిచినటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని నాయన ఇగో నేను ప్రార్థన విడిచిన ప్రతి బిడ్డలను తండ్రి ఇగో నేను ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలను తండ్రి మీ రెక్కల చాటున భద్రపరచమని, మీ కృప కాపుదల దయచేయమని, మీ మెండైన దేవులతో నింపమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడును మా ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.